నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ సుమిత్ర. వానొస్తే వరదొస్తుంది. వరదొస్తే ఇండ్లు కాలనీలే కాదు, పట్టణాలు నగరాలు మునిగిపోతున్నాయి. కుంభవృష్టి వాన చెరువుల్ని తలపించే వరద సిటీలను పల్లెలను ముంచేస్తున్నాయి. వయనాడ్ నుంచి వరంగల్ వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల వరదలు సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. ఏపీలో బుడమేరు, తెలంగాణలో మున్నేరు వాగు ఉధృతి అటు బెజవాడ ఇటు ఖమ్మం నగరాలను ఆగమాగం చేస్తున్నాయి. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్లు, నిలిచిపోయిన రాకపోకలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బెజవాడలో వేలాది మంది ఇండ్లు వదిలి మరో చోటకు వెళ్తుండగా ఖమ్మం నగరం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఈ వరదలకు కారణమేంటి? ఆకస్మిక వరదలతో జరిగిన నష్టమెంత? ఉధృతితో విజయవాడ ఆగమాగం. తెలంగాణలో వర్ష బీభత్సం, ఉప్పొంగిన మున్నేరు. జల దిగ్బంధంలో బెజవాడ, ఖమ్మం, మహబూబాబాద్. ఉన్నట్లుండి మేఘమే కింద ఊడి పడిందా అన్నట్లుగా కుంభవృష్టి వాన. సముద్రాన్ని తలపించేలా వరద ఒక్కసారిగా చుట్టుముడుతున్నాయి. అక్కడ ఇక్కడ అని కాదు, ఈ మధ్య వయనాడులో వరదలు సృష్టించిన బీభత్సంతో చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా మారిపోయింది జనం పరిస్థితి. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్ పట్టణాలు వరదల్లో చిక్కుకున్నాయి. విజయవాడలో అయితే ప్రకాశం బ్యారేజీపై నుంచి నీరు పారుతుంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. జనం ఇండ్లు ఖాళీ చేసి సేఫ్ జోన్లకు వెళ్లిపోతున్నారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఏపీ రాజధాని అమరావతి, దగ్గరలోని విజయవాడ నగరం రెండూ నీట మునిగాయి. కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో అనేక గ్రామాలు, పట్టణాలు వరద ప్రభావానికి లోనయ్యాయి. విజయవాడలో బుడమేరు పొంగడంతో సింగ్ నగర్, వాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట సహా అనేక ప్రాంతాలు పూర్తిగా జల దిగ్బంధమయ్యాయి. కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, జూపూడి, ఫెర్రీ ప్రాంతాలు నీటిలో ఉన్నాయి. పులిగడ్డ, చిరుకుల్లంక, ఎడ్లలంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలు, వరదలకు విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు కాగా కొన్నింటిని దారి మళ్లించారు. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం పట్టణంలో మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రకాశ్ నగర్ దగ్గర మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం, వరదల కారణంగా తెలంగాణలో 1400 ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు. రోడ్లు కొట్టుకుపోయి ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్ల రైల్వే ట్రాక్లకు నష్టం కలగడంతో అధికారులు రైళ్లను దారి మళ్లించారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలపై పడింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో వరద ప్రవాహానికి రైల్వే పట్టాల కింద కంకర కొట్టుకుపోయింది. ట్రాక్ దెబ్బతినడంతో ఆ రూట్లో రైళ్లను నిలిపివేశారు. ఖమ్మం పట్టణాన్ని ఊహించని వరద చుట్టుముట్టింది. 27 అడుగుల ఎత్తులో మున్నేరు ప్రవహిస్తోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఖమ్మం పట్టణం గతంలో ఎన్నడూ చూడని వరద ఇది. సగం కాలనీలు మునిగిపోయాయి. నీరు చేరని ప్రదేశం అంటూ లేదు. పట్టణం నడిబొడ్డున 10 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరదలకు ఆక్రమణలే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆకస్మిక వర్షాలు పడిన ప్రతి చోట భారీ డ్యామేజ్ జరగడానికి కారణం కబ్జాలే అని, ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం వంటి చర్యలు తీసుకోకపోవడం కూడా ఓ రీజన్ అంటున్నారు జనం. హైదరాబాద్ లో యాక్టివ్ గా పనిచేస్తున్న హైడ్రా జిల్లాలకు విస్తరించాలని, అప్పుడే వయనాడు లాంటి సీన్ రిపీట్ కాకుండా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురైంది. వాగులు, వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నెర్ర చేస్తుందని మరోసారి రుజువైంది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో నేడు దానికి మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. 20 ఏళ్లలో విజయవాడ నగరం ఊహించని వేగంగా విస్తరించడం,
బుడమేరు ప్రవాహ మార్గాన్ని కబ్జా చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణం అంటున్నారు పర్యావరణ నిపుణులు. విజయవాడ నగరానికి పక్కగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో నగరానికి ముప్పు పొంచి ఉంది. 2005లో చివరిసారి బుడమేరు బెజవాడ పుట్టి ముంచింది. 2005 సెప్టెంబర్లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపుకు గురైంది. వానాకాలం అంటేనే వణికిపోయే పరిస్థితి. వర్షం కంటే వరదల భయమే ఎక్కువైంది. ఎప్పుడు ఏ వైపు నుంచి వరద ముంచుకొస్తుందో తెలియదు. ఉప్పెనెల వాగులు ఉప్పొంగి గ్రామాలను పట్టణాలను కమ్మేస్తున్నాయి. వరద వస్తే చాలు మునగాల్సిందే అన్న పరిస్థితి ఉంది. బుడమేరు పోటెత్తి ఎందుకు బెజవాడ మునిగింది? మున్నేరు ఉధృతి ఖమ్మంను ఉంచడానికి కారణమేంటి? మున్నేరు వాగు ప్రొటెక్షన్ వాల్ ఏమైంది? బుడమేరు వాగు డైవర్షన్ సక్సెస్ కాలేదా? కబ్జాలే వరద రూపంలో కాటు వేస్తున్నాయా? బుల్డోజర్ రంగంలోకి దిగితేనే అంతా సెట్ అవుతుందా? బుడమేరు మున్నేరుతో ఇంకా ముప్పు ఉందా? వాగునీళ్లు ఇండ్లను ముంచడానికి ఆక్రమణలే కారణమా? కబ్జాలను ఖతం చేస్తే భవిష్యత్తులో ముప్పు ఉండదా? వరద జనాలను భయపెడుతోంది. రోడ్డు మీదకు మోకాలు లోతు నీళ్లు చేరాయంటే చాలు తమ ఇళ్లలోకి నీళ్లు వస్తాయేమోనన్న టెన్షన్ కంటిన్యూ అవుతోంది. బుడమేరు నీరు బెజవాడ నగరాన్ని ముంచెత్తడంతో తాము సేఫా కాదా అన్న గుబులు అన్ని ప్రధాన నగరాల ప్రజల్లోనూ కొనసాగుతోంది. అయితే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు డైరెక్ట్ గా కొల్లేరులో కలవకపోవడంతోనే బుడమేరు నీరు విజయవాడ నగరంలోకి చేరి ముంచేసింది. అయితే బుడమేరు వాగు ప్రవాహాన్ని స్టెబిలైజ్ చేయడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఎన్ని వాగులు వంకలు పొంగినా నీటిని తీసుకునే సామర్థ్యం ఉన్న కొల్లేరు సముద్ర సహజ స్వరూపాన్ని మార్చేయడం కూడా మరో కారణం. కొల్లేరులో వేలాది ఎకరాలు కబ్జా చేసి చేపలు రొయ్యల చెరువులు చేశారు రాజకీయ నాయకులు. పార్టీలతో ప్రమేయం లేకుండా లీడర్లంతా కొల్లేరును కొల్లగొట్టారు. దాంతో వరద నీరు వేగంగా ప్రవహించే పరిస్థితి లేదు. కృష్ణా నదిలో వరద ఉంటే బుడమేరు నీరు నదిలోకి వెళ్లదు. దిగువన విజయవాడ మీదుగా 150 నుంచి 170 కిలోమీటర్లు ప్రయాణించి కొల్లేరులో కలవాలి. బుడమేరు చుట్టూ ఆక్రమణలు, కొల్లేరు ముఖద్వారంలో చేపల చెరువులు వెరసి విజయవాడను ముంచేశాయి. విజయవాడలో ముంపుకు గురైన కాలనీలు ఎక్కువ భాగం బుడమేరు కట్ట లోపల నిర్మించినవే ఉన్నాయి. ఇక్కడ ఇరిగేషన్ కట్టను తొలగించి ప్రజా ప్రతినిధులు నేరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు. 2010 తర్వాత కొత్తగా వచ్చిన నివాస ప్రాంతాలు బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నాయి. అక్కడ ఇళ్లు కట్టిన వారిలో చాలా మందికి బెజవాడ దుఃఖదాయినిగా పేరున్న బుడమేరు ప్రవాహం ఉందని కూడా తెలియదు. బుడమేరు గరిష్ట సామర్థ్యం వెలగలేరు దగ్గర 6,500 క్యూసెక్కులు మాత్రమే. కానీ వరదల సమయంలో 50 నుంచి 60,000 క్యూసెక్కులను దాటి ప్రవహించిన సందర్భాలు ఉన్నాయి. ఆ నీరు కృష్ణా నదిలోకి వెళ్లాలి అంటే తక్కువ లోతులో వెడల్పుతో కాలువలు ఉండాలి. VTPS ఉండడంతో అక్కడ కాలువ సామర్థ్యం పెంచే అవకాశం లేదు. భవిష్యత్తులో అయినా బుడమేరు ప్రవాహం కిందకు రావాల్సిందే. దానిని మలుపులు లేకుండా నేరుగా కాలువలు నిర్మించి కొల్లేరులోకి వరద వేగంగా వెళ్లేలా చూడడం మాత్రమే శాశ్వత పరిష్కారానికి మార్గం. 2008 నుంచి విజయవాడ రూరల్ మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో మరికొన్ని ప్రాంతాలు ఏర్పడ్డాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్టెన్షన్, నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి. అంతకుముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతమనే సంగతిని పూర్తిగా మరిచిపోయారు. 2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కాయి. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. సుందరీకరణ పేరుతో నగరానికి రక్షణగా ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి. కాలనీలకు కాలనీలను విస్తరించి నివాస ప్రాంతాలను ఏర్పాటు చేశారు. బుడమేరు ఉగ్రరూపం దాల్చినప్పుడు నీటి ప్రవాహానికి అనుగుణంగా పలుచోట్ల మలుపులు ఏర్పడ్డాయి. 4-5 ఏళ్ల క్రితం బుడమేరుకు వరదలు వచ్చినా పంట పొలాలు మాత్రమే నీట మునిగేవి.
అయితే బుడమేరు ప్రవాహంలో ఉన్న మలుపులు నీటి సహజ ప్రవాహ వేగాన్ని తగ్గించి ఊళ్లను ముంచెత్తుతున్నాయని విజయవాడ, నిడమనూరు ఏరియాల్లో ఉన్న యూటర్నింగ్లు సవరించాలి అని 20 ఏళ్ల క్రితమే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించింది. బుడమేరును ఆక్రమణల నుంచి విడిపించి దాని గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలని ప్రతిపాదించారు. విజయవాడ మార్కు రాజకీయం ఆ పనుల్ని అడ్డుకుంది. ఇళ్లను తొలగిస్తే ఊరుకోమని హెచ్చరించడంతో ప్రభుత్వం కూడా వదిలేసింది. ఇదే అదునుగా బుడమేరును ఆక్రమించేశారు. ఇటు తెలంగాణలోని మున్నేరు వాగు పరిస్థితి కూడా అంతే. మున్నేరు వాగు అటు ఖమ్మం, ఇటు వరంగల్ను ముంచెత్తుతూ ఉండడంతో ప్రొటెక్షన్ వాల్ నిర్మించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. మున్నేరును ఆనుకుని ఉన్న ఖమ్మం పట్టణంలో పలు కాలనీల్లోకి గత ఏడాది కూడా నీళ్లొచ్చాయి. దీంతో 150 కోట్లతో నదికి ఇరువైపులా కాంక్రీటు గోడ కట్టాలని అప్పుడు ప్రభుత్వం భావించింది. కానీ అది ముందడుగు పడలేదు. సేమ్ టైం ఖమ్మం పట్టణంలోనూ పలు ప్రాంతాల్లో నాలాలు కబ్జా కావడంతో వరద నీరు సాఫీగా వెళ్లడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అటు ఏపీ, ఇటు తెలంగాణలోనూ హైడ్రా యాక్షన్ మరింత స్పీడప్ కావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్కే పరిమితమైన హైడ్రా జిల్లాలకు కూడా విస్తరించి కబ్జాలు, ఆక్రమణలను కూల్చేస్తే ఇక వరద ముంపు తప్పే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ప్రవాహాలకు అడ్డుగా కట్టడాలు ఉండడం వల్లే పల్లె, పట్నం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను నీళ్లు ముంచేస్తున్నాయని అంటున్నారు ఎక్స్పర్ట్స్.